ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. బైక్ ప్రమాదాల తీవ్రత తగ్గించాలంటే బైక్ పై ప్రయాణించే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోటగిరి ఎస్ఐ సునీల్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎస్ఆర్ కాలనీ గ్రామ సర్పంచ్ దేగం హనుమంతు, లింగాపూర్ సర్పంచ్ శారద రాచప్ప పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే బైక్ ర్యాలీలో కోటగిరి ఎస్ఐ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ కాలనీ గ్రామం నుండి లింగాపూర్ గ్రామ పంచాయతీ వరకు స్థానిక యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల లింగాపూర్ గ్రామానికి చెందిన యువకుడు రాజశేఖర్ కరీంనగర్ జిల్లాలో హెల్మెట్ లేకపోవడం వల్ల బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ యువకుడిని మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆ యువకుడి కుటుంబాన్ని కోటగిరి ఎస్ఐ సునీల్ తో కలిసి స్థానిక నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ కాలనీ సర్పంచ్ దేగం హనుమంతో స్థానిక యువకులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించాలంటే బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని కోరారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా అజాగ్రత్తగా నడపడం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల కుటుంబాలే రోడ్డున పడుతున్నాయన్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు బైక్ ప్రమాదాలే జరుగుతున్నాయని, బైక్ ప్రమాదాల తీవ్రతను తగ్గించాలంటే బైక్ పై ప్రయాణించే ఇద్దరు కూడా తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. కారులో ప్రయాణించేటప్పుడు అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని కోరారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ సర్పంచ్ శారద రాచప్ప పటేల్, ఉప సర్పంచ్ దేగం భూమయ్య, జేపీ సెక్రటరీ రాజు, కారుబర్ రవి, గ్రామ ప్రజలు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మీరు మీ గ్రామస్తులంతా ఇక్కడ ఉన్నారు. మీరు పైన రోడ్డు పైన కూడా వెళ్ళొచ్చు, లేకపోతే బస్వాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కూడా వెళ్ళి రావచ్చు ఏదో చిన్న పని మీద. అట్లానే మీరు కోటగిరికి రావచ్చు, బీర్పూర్కి వెళ్ళొచ్చు, నిజామాబాద్కి వెళ్ళొచ్చు, బాన్స్వాడకి వెళ్ళొచ్చు. అది ఇక్కడ నుంచి బస్వాపూర్ వరకు నడుచుకుంటా పోవచ్చు, 2 వీలర్ మీద పోవచ్చు, కార్లో పోవచ్చు. అట్లానే మనం నిజామాబాద్కు పోవడానికి కూడా ఆటోల్లో పోవచ్చు, 2 వీలర్స్ కానీ కార్లో అయినా పోవచ్చు, మనం ప్రయాణం చేయొచ్చు. మనం ఇట్లా ప్రయాణం చేసేటప్పుడు మనం సేఫ్గా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ మాత్రమే తీసుకోవాలి. పెద్ద మనం ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని మనం ప్రయాణం చేసినట్టయితే సాఫీగా ఆనందంగా యాక్సిడెంట్లు కాకుండా మనం పోయొచ్చే అవకాశం ఉంటుంది. అది ఎట్లా ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు నడుచుకుంటూనే పోతున్నాం. నడుచుకుంటూనే పోయేటప్పుడు మనం ఇప్పుడు సపోజ్ మీ లింగాపూర్ రోడ్ నుంచి మనం అక్కడి దాకా వెళ్తున్నాము, బస్వాపూర్ ఎక్స్ రోడ్ దాకా వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ రాత్రి టైంలో కానీ చూస్తాను. విలేజ్ రోడ్ల పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతారు, వెనకాల ఏమొస్తుందో కూడా చూడరు, లైట్ కూడా ఉండదు మన దగ్గర, లైట్ కూడా ఉండదు, మనం రూట్లో వెళ్ళిపోతూ ఉంటాం. వెహికల్ మన వెనకాల